వ్యూవర్స్ వెల్కమ్ టు ఆర్కే కలెక్షన్. మన ఆర్కే కలెక్షన్లో రెగ్యులర్గా మనకు న్యూ డిజైన్స్ అనేది చూస్తుంటాం కదా. ఈరోజు కూడా మనకు మరొక న్యూ డిజైన్స్తో చూస్తున్నాం. ఇది కూడా మనకు ఫ్యాన్సీలోనే మనకు టిష్యూ స్టైల్ అండి. టిష్యూలోనే మనకు ప్రింటెడ్ మోడల్లో మనం చూస్తాం. ఫస్ట్ శారీ చూసుకున్నట్టయితే మనకు టిష్యూలో మనకు సిల్వర్ కలర్ టిష్యూ అనేది తీసుకున్నాం. రెగ్యులర్గా మనకు గోల్డ్ కలర్ అనేది చూస్తుంటాం కదా, ఇది మనం సిల్వర్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాం. దీనిపైన బార్డర్ స్టైల్లో చూసుకున్నట్టయితే మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఒక పైపింగ్ బార్డర్ అనేది తీసుకున్నాం. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా చూసుకుంటే మనకు ఒక బ్లాక్ కలర్ కాంబినేషన్ డిఆర్ డిజైన్ స్టైల్లో మనం తీసుకున్నామండి. ఇది టోటల్ కంప్లీట్ ప్రింటెడ్ స్టైల్లో మనం తీసుకున్నాం. దీని కింద బార్డర్ స్టైల్లో చూసుకున్నట్టయితే మనకు ఒక చెక్స్ డిజైన్ స్టైల్లో తీసుకున్నాం. అది కూడా సిల్వర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ హైలైట్ అయ్యేలా తీసుకున్నాం. ఇది ఒక బాక్స్లో మాత్రం మనకు ఒక మిడిల్ పార్ట్ అంతా కూడా చూసుకున్నట్టయితే సిల్వర్ జెరీ అనేది చేస్తే ఒక రౌండ్ ఫ్లవర్ డిజైన్ అంతా కూడా తీసుకున్నాం. మరొక బాక్స్లో చూసుకున్నట్టయితే ఒక డిఆర్ డిజైన్ స్టైల్లో డిఫరెంట్ యాంగిల్లో మనం తీసుకున్నామండి. ఇది టోటల్గా ఒక 4 బంచెస్ లాగా మనం కింద బార్డర్ అంతా కూడా హైలైట్ చేసుకున్నాం. దీని పళ్ళు చూసుకున్నట్టయితే కాంట్రాస్ట్ మనం పైన ఏదైతే ఆరెంజ్ అనేది తీసుకున్నామో అదే ఆరెంజ్ టిష్యూ అండ్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ ఒక 7 ఇంచెస్ వరకు మనకు ఒక పళ్ళు లాగా తీసుకుని వన్ సైడ్ మాత్రం మనకు పింక్ కలర్ కాంబినేషన్, మరొక సైడ్ మాత్రం మనకు ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లైట్ ఆరెంజ్ షేడ్లో మనకు పైపింగ్ అనేది తీసుకున్నాం. దీనికి సిల్వర్ కలర్ కాంబినేషన్ టాజిల్స్ అనేది కూడా తీసుకున్నామండి. దీని బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకు సెల్ఫ్ కలర్ కాంబినేషన్లోనే మనం బ్లౌజ్ అనేది తీసుకున్నాం. అది కూడా సెల్ఫ్ మనకు శారీలో ఏదైతే ప్రింట్ అనేది తీసుకున్నామో అదే ప్రింట్ అంతా బ్లౌజ్ అంతా కూడా హెవీగా తీసుకున్నాం. దీని కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ 1090 రూపీస్కి అవైలబుల్ ఉందండి. ఇదే డిజైన్స్లో మనకు కలర్ కాంబినేషన్ చూద్దాం. మరొక కలర్ చూసుకున్నట్లయితే మంచి బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాం. బ్లూ అండ్ పర్పుల్ షేడ్లో తీసుకున్నాం. ఇది కూడా సిల్వర్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన మనకు పైన బార్డర్ అంతా కూడా తీసుకున్నట్లయితే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ పైపింగ్ బార్డర్ అనేది తీసుకున్నాం. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు బ్లూ కలర్ కాంబినేషన్తో డిజైన్ స్టైల్లో మనం తీసుకున్నామండి. ఇదంతా కూడా 70% వరకు శారీ అంతా కూడా తీసుకున్నాం. కింద మనకు 30% బార్డర్ మనకు డిజైన్ అనేది తీసుకున్నాం. అది కూడా డిజైన్లోనే డిఆర్ డిజైన్ స్టైల్ ఒక బాక్స్ లాగా తీసుకున్నాం. రౌండ్ ఫ్లవర్ అంతా కూడా ఒక ఫ్లవర్ డిజైన్ అంతా కూడా ఒక బాక్స్ లాగా తీసుకున్నామండి. ఇది బాక్సెస్ అంతా కూడా మనకు ఒక 4 బాక్సెస్ లెంత్ బార్డర్ లాగా తీసుకున్నాం. కింద పైపింగ్ బార్డర్ చూసుకున్నట్టయితే పింక్ కలర్ కాంబినేషన్ పైపింగ్ అని తీసుకున్నాం. టోటల్గా మనకు పైన ఏదైతే ఆరెంజ్ తీసుకున్నామో కింద ఆపోజిట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. దీని పళ్ళు తీసుకున్నట్లయితే మనకు కాంట్రాస్ట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లోనే తీసుకుంటూ 2 సైడ్స్ కూడా ఒక సైడ్ పింక్ ఒక సైడ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో పళ్ళు అంతా కూడా ఒక 1/2 మీటర్ వరకు మనకు ఎలివేట్ అయ్యేలా తీసుకున్నామండి. దీని టాజల్స్ మాత్రం మనకు సిల్వర్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాం. దీని బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకు కాంట్రాస్ట్ స్టైల్ లుక్ వచ్చేలా మనకు శారీలో ఏదైతే ప్రింట్స్ తీసుకున్నామో అదే మనకు బ్లౌజ్ అంతా కూడా హెవీ అనేది తీసుకున్నాం. 2 సైడ్స్ కూడా మనకు వన్ సైడ్ మాత్రం ఆరెంజ్ కలర్ కాంబినేషన్, మరో సైడ్ మాత్రం పింక్ కలర్ కాంబినేషన్తో పైపింగ్ బార్డర్ అనేది కూడా తీసుకున్నాం. దీని కాస్ట్ చూసుకున్నట్టయితే మనకు ఓన్లీ 1090 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఈ కలర్ చూసుకున్నట్టయితే మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి. ఇది కూడా పెసర్ గ్రీన్ కలర్ తీసుకున్నాం. దీని సిల్వర్ జెరీ అనేది బ్యాక్గ్రౌండ్ పైన తీసుకుంటూ దీని పైన బార్డర్ అంతా కూడా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బార్డర్ అనేది ఒక పైపింగ్ తీసుకుంటూ శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా చూసుకున్నట్టయితే పెసర్ గ్రీన్ కాంబినేషన్తో ఒక డియర్ డిజైన్ స్టైల్లో అది కూడా డిఫరెంట్ యాంగిల్ డిజైన్ మోడల్ లాగా తీసుకున్నామండి ఈ ప్రింట్స్ అంతా కూడా. దీని కింద బార్డర్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకు 4 బాక్సెస్ డిజైన్ లాగా తీసుకుంటూ ఒక బాక్స్లో డియర్ డిజైన్, ఒక బాక్స్లో రౌండ్ డిజైన్, అది కూడా సిల్వర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ వచ్చేలా మనం తీసుకున్నాం. దీని కింద బార్డర్ స్టైల్ చూసుకుంటే పింక్ కలర్ కాంబినేషన్ పైపింగ్ అనేది తీసుకున్నాం. దీని పళ్ళు అంతా కూడా మనకు ఆరెంజ్ అండ్ పింక్ కలర్ అండ్ లైట్ ఆరెంజ్ షేడ్లో మనకు ఒక 1/2 మీటర్ వరకు తీసుకున్నామండి. దీని టాజిల్స్ అనేది కూడా సిల్వర్ అనేది తీసుకుంటూ దీని బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకు కాంట్రాస్ట్ లుక్ వచ్చేలా సిల్వర్ బ్యాక్గ్రౌండ్ పైన మనకు శారీలో ఏదైతే పెసర్ గ్రీన్తో మనకు ఈ డియర్ డిజైన్ అంతా కూడా తీసుకున్నామో అదే డిజైన్ అంతా కూడా బ్లౌజ్ అంతా కూడా తీసుకున్నామండి. దీని కాస్ట్ ఓన్లీ మనకు 1090 రూపాయలు మాత్రమే. దీనిలో మరొక కలర్ చూసుకున్నట్టయితే మనకు రెడ్ షేడ్లో ఒక బ్రౌన్ లాగా తీసుకున్నాం. అది కూడా మనకు చాలా లైట్ షేడ్లో, రెడ్లోనే చాలా లైట్ అండి, మెరూన్లో మిక్స్ లా ఉంటుంది. దీని పైపింగ్ అనేది చూసుకున్నట్టయితే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. దీని మిడిల్ అంతా కూడా డియర్ డిజైన్ స్టైల్లో మనకు 70% వరకు తీసుకుంటూ దీని కింద బార్డర్ అంతా కూడా మనకు ఒక రౌండ్ ఫ్లవర్ డిజైన్ అలాగే ఒక డియర్ డిజైన్ బాక్స్ ఆపోజిట్గా తీసుకున్నాం. దీని కింద బార్డర్ స్టైల్లో చూసుకుంటే పింక్ కలర్ కాంబినేషన్ పైపింగ్ అనేది మనకు హైలైట్ చేసుకున్నాం. ఇదంతా కూడా గంగా యమున స్టైల్లో మనం బార్డర్స్ అంతా కూడా హైలైట్ చేసుకున్నామండి. దీని పళ్ళు చూసుకున్నట్టయితే ఒక 1/2 మీటర్ వరకు మనకు ఒక ఆరెంజ్ కలర్ కాంబినేషన్లోనే మనకు తీసుకుంటూ 2 సైడ్స్ కూడా వన్ సైడ్ పింక్ కలర్ కాంబినేషన్, మరొక సైడ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకుంటూ మనకు ప్లెయిన్ టిష్యూ అనేది కూడా తీసుకున్నాం. దీని బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకు ఒక కాంట్రాస్ట్ లుక్ వచ్చేలా మనకు బ్లౌజ్ పైన అంతా కూడా ఈ డియర్ డిజైన్ అంతా కూడా మనకు శారీలో ఏదైతే డియర్ డిజైన్ ప్రింట్ తీసుకున్నామో అదే డిజైన్ అంతా కూడా బ్లౌజ్ అంతా కూడా తీసుకున్నామండి.
మనకు ఓన్లీ 1090 రూపీస్కి అవైలబుల్ ఉందండి. ఇవండి ఇవాల్టి లేటెస్ట్ కలెక్షన్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. మన అడ్రస్ వచ్చేసి LIG 67 రోడ్ నెంబర్ 2 KPHP కాలనీలో ఉంటుంది. మరొక బ్రాంచ్ మాత్రం మనకు కొత్తపేట మెయిన్ రోడ్ విక్టోరియా మెట్రో స్టేషన్ పక్కనే మనకు ఆర్కే కలెక్షన్ అనేది ఉంటుంది. మనకు ఈ 3 బ్రాంచెస్లో కూడా మనకు ఆల్ వెరైటీస్ అనేది అవైలబుల్ ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.